ఫస్ట్ ఎనిమి ఎవరు, సెకండ్ ఎనిమి ఎవరు, థర్డ్ ఎనిమి ఎవరు అని ఉంటది. ఏది యుద్ధంలో ఉండే వాడికే ఇది ఉంటది. కానీ యుద్ధ క్షేత్రంలో లేకుండా, గమ్యం లక్ష్యం లేకుండా, ఏ తాత్విక చింతన లేకుండా ప్రతి ఏడ అన్యాయం జరిగితే ఆడిపోతా అంటాడు తెలంగాణలో మనోళ్ళు. ఏడ అన్యాయం జరిగితే ఆడిపోతా అంటాడు. ఏడ అన్యాయం జరిగితే ఆడిపోతానంటే ఎట్లా కుదురుతా? రాజ్యం ఎందుకు ఉంటుంది? ఒక ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఉండాలి మనకి, ఆర్డర్ ఆఫ్ ఎనిమీ ఉండాలి. మా ఫస్ట్ ఎనిమి రెడ్డి వెలమ రాజ్యాన్ని పట్టుకోవాలి. ఇక్కడ దాని గొంతు పట్టాలని మేము పోరాటం చేస్తున్నాం. మేమంతా వాళ్ళని గొంతు పట్ట అనేసరికి మార్వాడి అని తీసుకొని వస్తారు పాలక వర్గం. దాంట్లో మా నాయకులు కొంతమంది చిక్కుకుంటారు, మా ప్రజలు కొంతమంది చిక్కుకుంటారు. మా నాయకులు కూడా చిక్కుకుంటారు. మార్వాడి విలన్, కానీ మాకు విలన్ నంబర్ 3-4 లో ఉంటాడు అతను. విలన్ నంబర్ 3-4 లో ఉంటాడు మార్వాడి. మా ఫస్ట్ విలమన్ రెడ్డి వెలమ రాజ్యం, రెడ్డి వెలమ కమ్మ రాజ్యం నడుస్తుంది తెలంగాణలో. దాని గొంతు పట్టాల మేము, దాన్ని కుతిక పట్టాల. ఫస్ట్ గవర్నమెంట్ మనదైనప్పుడు మార్వాడి వ్యాపార సామ్రాజ్యాన్ని నిలమట్టం చేయలేమా? ఒకటే మాట, గవర్నమెంట్ మనదైనప్పుడు పాలసీ ఫ్రేమ్ చేయలేమా? మార్వాడి యొక్క దోపిడీ వ్యాపారాన్ని నియంత్రించడానికి, కట్టడి చేయడానికి అసెంబ్లీలో చట్టాలు తీసుకురావడమా? మార్వాడి షాప్ ముందు ధర్నా చేయడమా? మార్వాడి షాప్ ముందు చేయాల్సిన గొడవ ప్రభుత్వం మీద కొట్టాడి, ప్రభుత్వం మీద యుద్ధం చేసి ప్రభుత్వ నిర్ణయాలతో మార్వాడిని కట్టడి చేయడమా? ఏది కట్టడి చేయాలి? తెలంగాణలో